అందరికీ నమస్కారం అండి. ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలుస్తారు. అలాంటి లక్ష్మీదేవితో సమానమైన గడప మీద కూర్చోకూడదని, అపవిత్రమైన కార్యాలు చేయకూడదని పెద్దలు చెప్తుంటారు. గడప మీద ఎందుకు కూర్చోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. గడప అనేది కేవలము ఇంటి ద్వారానికి సంబంధించిన ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, మన సాంప్రదాయాలలో ముఖ్యమైన స్థానాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇంట్లోకి ఎవరైనా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఎవరైనా సరే ఈ ద్వారం నుంచే ఇంట్లోకి వస్తారు. ఇంట్లో ప్రవేశించటానికి గడప ఒక రక్షణ గోడ లాంటిది. హిందూ సాంప్రదాయంలో గడపను పూజించటము, గడపను అలంకరించటము ఒక భాగము. దుష్టశక్తుల నుండి రక్షణ ఇచ్చే ప్రదేశంగా గడపను భావిస్తూ ఉంటారు. గడపను పూజించటం అనేది కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంటి ముందు ఉన్న గడప కళకళలాడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. గడపకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. గడప అనేది ఇంటి ప్రవేశ ద్వారాన్ని సూచిస్తుంది. గడపలో దైవశక్తులు కేంద్రీకరింపబడి ఉంటాయి. అవి ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు రాకుండా, నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఇంటిని కాపలా కాస్తూ ఉంటాయి. అలాగే దయ్యాలు, చెడు శక్తుల నుంచి కూడా గడప కాపాడుతూ ఉంటుంది. ఇంట్లోకి శాంతి, అదృష్టాన్ని గడప ఆహ్వానించడం జరుగుతుంది. అందువల్లనే గడపను చాలా పవిత్రంగా భావిస్తారు. పండగల సమయంలోనూ, ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలలోనూ గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి అలంకరిస్తూ ఉంటారు. ఇలా పూజించటం వలన దేవతలు ఇంట్లో ప్రవేశిస్తారని భక్తులు నమ్ముతుంటారు. అయితే మన పెద్దలు గడప మీద కూర్చోవద్దు అని చెప్తూ ఉంటారు. అలా ఎందుకు చెప్తూ ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. గడప మీద కూర్చోవడము అనేది చాలా తప్పుగా, అశుభంగా భావించటం జరుగుతుంది. ఇలా గనక గడప మీద కూర్చున్నట్లయితే గడపను అవమానించటమే అవుతుంది. అది ఇంట్లో ప్రతికూలమైన శక్తులు ప్రవేశించటానికి కారణం అవుతుంది. గడప మీద కూర్చున్నట్లయితే ఆ కుటుంబంలో అదృష్టం తగ్గిపోతుంది. గడప మీద కూర్చోవటం వల్ల అనేక ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. జీవితంలో ప్రతికూల ప్రభావం ఎక్కువ అవుతుంది. మానసిక శాంతి లోపిస్తుంది. ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించటానికి ఇది కారణమవుతుందని చెప్తారు. గడప మీద కూర్చోవటం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించటంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తగ్గిపోతుంది. దుష్టశక్తుల ప్రభావము కుటుంబం పైన పడుతుంది. అనేక సమస్యలు, అశాంతి, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మోకాళ్ళ నొప్పులు, మానసిక ఒత్తిడి మొదలైన అనేక శారీరక బాధలు కలుగుతాయి. లక్ష్మీదేవితో సమానంగా పూజించే గడప మీద కూర్చున్నట్లయితే అనేక రకాలైన దుష్ఫలితాలు ఏర్పడతాయి. గడప మీద కూర్చోవటము, కాలితో తన్నటము, అలాగే గడప మీద కూర్చొని పేలు చంపుకోవటము, తలదువ్వుకోవటము, పిల్లలను కొట్టటము, ఇలాంటి ఏ పనులు కూడా చేయకూడదు. ఇంట్లో చిన్నపిల్లలు గడప మీద కూర్చోకుండా చూడాల్సిన బాధ్యత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళదే. గడపను చాలా పవిత్రంగా లక్ష్మీదేవితో సమానంగా చూసుకున్నట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.